ఒకానొక అడవిలో దూరంగా చెట్టు కొమ్మ మీద ఒక కాకి నివసిస్తూ ఉంది. ఆ కాకి ఎంతో తెలివైనది మరియు అడవిలోని ఇతర జంతువులతో కలిసిమెలిసి ఉండేది. ఒకరోజు ఆ కాకి ఉన్న చెట్టు కింద ఒక కుందేలు తిరుగుతున్నట్లు గుర్తించింది. కుందేలు ఆ అడవి యొక్క పరిస్థితిని పూర్తిగా తెలుసుకోకుండా గడ్డిని తింటూ అటు ఇటు తిరుగుతుంది. అప్పుడు కాకి, మిత్రమా, కొంచెం కూడా జాగ్రత్త లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎక్కడికి వెళ్తున్నారు అని. అప్పుడు కుందేలు ఆశ్చర్యపోయి చూసింది. ఓ, హలో కాకి, నేను ఇప్పుడే అడవికి ఇటువైపు నుండి వస్తున్నాను. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అని అంది. అప్పుడు కాకి, నా మిత్రమా, జాగ్రత్తగా ఉండు. ఈ అడవి కనిపించినంత సురక్షితం కాదు. అనేక మంది వేటగాళ్ళు ఈ ప్రాంతాల్లో సంచరిస్తుంటారు. బయట తిరగటం మంచిది కాదు అని అంటుంది. కానీ కుందేలు నవ్వుతూ, ఓహ్, మీరు చాలా ఆందోళన చెందుతున్నారు. నేను వేగంగా వెళ్తాను మరియు చాలా తెలివైన వాడిని. నన్ను ఎవరు పట్టుకోలేరని కాకి మాటలు వినకుండా వేరే చోటికి బయలుదేరింది. చాలా దూరం వెళ్ళిన కుందేలుకి దూరంగా ఒక జిత్తులు మారిన నక్క పొదల చెట్టును దాక్కొని చూస్తుంది. కుందేలును చూసిన నక్క తన పెదలను చప్పరిస్తూ, అబ్బా, ఎంత రుచికరమైన భోజనం దొరికింది. ఈరోజు నాకు పండగ అని సంబరపడింది. కుందేలును అనుసరిస్తూ వస్తున్న కాకి దూరంగా ఉన్న నక్కను చూసింది. కుందేలు దగ్గరికి వెళ్ళి, ఆగో, ఇక్కడ ఒక నక్క దాక్కుంది అని బిగ్గరగా చెప్పింది. కానీ కుందేలు కాకి మాట మళ్ళీ వినలేదు. నువ్వు ఎప్పుడు చాలా భయపడతావు. నన్ను నేను కాపాడుకోగలను. నేను చూసుకుంటానని ముందుకెళ్ళింది. కుందేలు పొదల దగ్గరకు వెళ్ళగానే నక్క ఒక్కసారిగా దాని మీదకు దూకింది. ఆశ్చర్యపోయి కుందేలు భయంతో తప్పించుకోలేక అక్కడే ఆగిపోయింది. అది చూసిన కాకి త్వరగా నక్కపైకి ఎగిరి రెక్కలు విప్పుతూ తన పొడవాటి ముక్కుతో నక్కపై దాడి చేసింది. అది చూసిన కుందేలు తేరుకొని భయంతో పక్కనే ఉన్న బొరిలోకి వెళ్ళి దాక్కుంది. కాకితో పోరాడి విసుగు చెందిన నక్క అక్కడి నుండి వెళ్ళిపోయింది. పాత కుందేలు వణుకుతున్నప్పటికీ సురక్షితంగా బయటికి వచ్చి కాకితో, నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. ఇక నుండి నేను నా పరిసరాలను దృష్టిలో ఉంచుకొని మరియు నా స్నేహితుల హెచ్చరికలు పాటిస్తాను అని అంది. కాకి చిన్నగా నవ్వుతూ, ఎల్లప్పుడూ గుర్తుంచుకో కుందేలు, అహంకారం మరియు అజాగ్రత్త సమస్యలకు దారితీస్తుంది. తర్వాత పశ్చాత్తాపడితే ఏమీ ఉండదని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత కొన్ని రోజులకు అవి రెండు మంచి స్నేహితులుగా మారాయి. తరచుగా అవసరమైన సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోగలిగాయి. వివేకం మరియు జాగ్రత్త మనల్ని ప్రమాదం నుండి కాపాడుతుంది. అయితే అహంకారం మరియు అజాగ్రత్త సమస్యలకు దారితీస్తుంది. ఇది దీని నీతి.